లక్కీ గారు మీ రియాక్షన్ ఏంటి? ఎండలో ఇసుకలో మా నడుస్తుంటే అంత దూరం నడిచి వచ్చాం. ఇంకా ఎంత దూరం నడిచి రావాలి. అక్కడ మీకు టవర్ కనిపిస్తుంది కదా కరెంట్ది, అక్కడ దాకా నడిచి వెళ్ళాలి. అదే టెంపుల్. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే నడిచి వచ్చాం. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి. మీకు మామూలు టైంలో ఈ స్టెప్స్ దాకా అయితే వాటర్ వస్తుంది. ఆ తర్వాత టెంపుల్ దాకా అయితే రాదు, కానీ ఆ స్టెప్స్ దాకా అయితే వాటర్తో కవర్ అయి ఉంటుంది. మామూలుగా ఎప్పుడు వచ్చేవాళ్ళు పూజారులు ఆ స్టెప్స్ దగ్గర దిగి బోటింగ్ ఆ పైన పూజ చేయడానికి అయితే వస్తారు. ఇలాంటి టైంలో ఏంటంటే గోదావరి అంతా సగం ఎండిపోయి సగం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ దాటే మనం బోటింగ్లో అయితే వచ్చాం. ఇప్పుడైతే పైన కొండపైన గుడికి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నీ మీకు 100 స్టెప్స్ దాకా ఉంటాయి. మీకు ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది తాండవం చేస్తున్నట్లు. గుడి ఇన్సైడ్ ఇది. గర్భగుడిలో ఫొటోస్ అయితే తీయడానికి ఎలా లేదు. అలాగే వీడియోస్ అయితే తీసేటప్పుడు గుడి అధికారులు ఎవరో వచ్చారని చెప్పేసి ఫుల్గా వీడియోస్ అయితే కవర్ చేయలేదు. అందుకే ఓవరాల్ అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను అంతే. ఇది గుడి లోపల. గుడి చుట్టూరు మీకు గోదావరి అయితే ఉంటుంది. ఊరేగింపు పల్లకి ఉంది. అలాగే ధ్వజస్తంభం దగ్గర మీకు కార్తీక మాసం కాబట్టి దీపారాజనలు అవన్నీ చేశారు. గుడి బయటకు రాగానే మీకు అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మీకు చుట్టూరు గోదావరి అలాగే కొండలు కూడా చూడొచ్చు. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఏరియా. మీకు హైట్లో ఉంటారు కాబట్టి కింద చుట్టూరు ఇసుక మీకు గోదావరి కనిపిస్తుంది. ఫోటోషూట్స్ కాట్లకు కూడా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. గైస్ ఇది బాగా ఓల్డ్ టెంపుల్ కాబట్టి మీకు పెయింట్స్ అలాంటి డెకరేటింగ్ అలాంటివి ఏముండవు. గైస్ గుడి బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు గుడి పైనుంచి గోదావరి మొత్తం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి పాపికొండలు, గండిపోచమ్మ తల్లి టెంపుల్కి, అలాగే ఇక్కడ నుంచి భద్రాచలం కూడా గోదావరి బోటింగ్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. కానీ లాస్ట్ టైం ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కదా, చాలామంది చనిపోయారు కూడా. ఆ ఇన్సిడెంట్ నుంచి బోటింగ్ అయితే సరిగ్గా లేదు. ఇక్కడ లక్కీ గారు అయితే హాయ్ చెప్తున్నారు. అలాగే ఈ టెంపుల్ దగ్గర కాళికామాత టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్లో రికార్డ్ చేయడానికి అయితే లేదు. మా వివేక్ గారు అయితే ఆడుకోవడానికి ప్లేస్ చాలా ఉందని చెప్పేసి ఆడుకుంటా ఉన్నాడు. వాడికి ఒక కారు అయితే కొనిచ్చాం. ఈ టెంపుల్ గొప్పతనం ఏంటంటే గోదావరి మొత్తం మునిగిపోయినా టెంపుల్ అయితే ములగదు. అంటే హైట్లో ఉంటుంది. అలాగే ఒక గీతలాగా ఉంటుంది టెంపుల్ చుట్టూరు. ఆ గీత దాటి ఎప్పుడు వాటర్ అయితే పైకి రాలేదని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు లోకల్ పీపుల్స్. మళ్ళీ మేము రిటర్న్ అయిపోవడమే. ఈ టెంపుల్ కనే ప్రత్యేకంగా మేము వచ్చాం. మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ టెంపుల్కి అయితే రాలేదు. సో ఫస్ట్ టైం రావడం. నేనైతే చాలాసార్లు వచ్చాను. లక్కీ గారు అయితే ఫస్ట్ టైమే రావటం. అలాగే ఇసుకలో మళ్ళీ నడిచి వచ్చి బోట్ కోసం వెయిటింగ్. బోట్ అయితే భోజనానికి వెళ్ళారంట. సో ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసాం. ఆ ఎండలో పిల్లల్ని ఉంచలేక ఒక టెంట్ లాగా సెట్ చేసి ఒక కర్రకి అలాగే రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత బోట్ అయితే వచ్చింది. మళ్ళీ గోదావరి దాటి యాజ్టీజ్గా కార్లో ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సరదాగా రికార్డ్ చేసింది మీకు చూపిస్తున్నాం. ప్రత్యేకంగా టెంపుల్ని షూట్ చేద్దామని నేను రికార్డ్ చేయలేదు. జస్ట్ మా పర్సనల్గా చూసుకోవడానికి ఒక మెమరీగా ఉంటుందని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. చాలా ఎంజాయ్ చేసాం.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.